హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ షే. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పళని అండి. ఇదైతే మన ఆల్ ఇండియా సిరీస్లో ఎపిసోడ్ 10. ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోబోయేది పళని ఎక్కడ ఉంది, పళనికి ఎలా రీచ్ అవ్వాలి, అండ్ బస్ స్టాండ్ నుంచి దగ్గరగా ఉంటుందా టెంపుల్, లేదా రైల్వే స్టేషన్ నుంచి దగ్గరగా ఉందా, ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారు, వీటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందామండి. ముందుగా పళని చేరుకోగానే మనకి పళని బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి అయితే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండడం అయితే జరుగుతుందండి. సో ఈ 1 కిలోమీటర్ మనకు చూడడానికి చాలా సింపుల్ గా అయితే అనిపిస్తుంది. సో నడవలేని వాళ్ళు ఉన్నట్లయితే డెఫినెట్ గా బస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో పబ్లిక్ బస్ అయితే ఉంది డైరెక్ట్ టెంపుల్ ముందుకి. ఇలా అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ముందుగా పళనికి ఎలా రీచ్ అవ్వాలని చెప్పే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా అయితే మనకి మదురై నుంచి పళని అనేది చాలా అంటే చాలా దగ్గరగా అయితే ఉండడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఎవరైనా పళని రావాలనుకున్న వాళ్ళు మదురైకి అయితే రీచ్ అయిపోండి. మీకు 2 days ప్లాన్ చేసుకున్నట్లయితే 2 days లో ఫస్ట్ డే అయితే ఎర్లీ మార్నింగ్ కి మదురైకి రీచ్ అయిపోయేలా ప్లాన్ చేసుకోండి. మదురైలో ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళి 7 కి బయటకు వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నట్లయితే 7:10 కి ఎగ్జాక్ట్ గా 7:10 కి మనకైతే మార్నింగ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉండడం జరుగుతుంది మదురై టు పళని. ఇదైతే టోటల్ 2 to 2.5 hour ట్రావెల్ జర్నీ అయితే ఉండబోతుందండి. సో దీనికి వెళ్ళినట్లయితే మనం పళనికి బిఫోర్ 10 అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో మెయిన్ గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ స్కామ్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఒక్కళ్ళే వచ్చినట్లయితే ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి లెఫ్ట్ సైడ్ లో. సో వెళ్ళేటప్పుడు అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. ఆ షాప్స్ దగ్గర ఏంటంటే, ఇక్కడ నుంచి చెప్పులు లోపలికి అలో చేయరని చెప్పేసి నన్ను ఒక 500 meters అయితే నడిపించడం జరిగింది. అంతేకాకుండా చెప్పులు వాళ్ళ దగ్గర పెట్టినందుకు ఛార్జ్ చేశారు. ఫస్ట్ అయితే ఒక టెంకాయ అండ్ కొన్ని నేను చూపించాను కదా ఆల్రెడీ వీడియోలో, అవి ఇచ్చినట్లు ఇచ్చి 50 రూపీస్ 60 రూపీస్ అవుతుంది అని చెప్పేసి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి నా దగ్గర. ఇక్కడ మనం పళని టెంపుల్ వ్యూ అయితే పైనుంచి చూసుకోవచ్చండి. సో కెమెరాస్ మొబైల్స్ అయితే అస్సలు అలో లేదని చెప్తారు. బట్ నేనేందంటే అనుకోకుండా బ్యాగ్ తీసుకొచ్చాను. ఆ బ్యాగ్ లో అయితే కెమెరా ఉండడం అయితే జరిగింది. సో అందువల్ల అయితే ఇది రికార్డ్ చేయడం అయితే జరిగిందండి. మొబైల్ అయితే కింద అయితే హ్యాండ్ ఓవర్ చేసేసాను. సో అవి కూడా అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఒకసారి అయితే టెంపుల్ వ్యూ అయితే చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడే మనకి ప్రసాదం అవి అయితే దొరకడం అయితే జరుగుతుంది లెఫ్ట్ సైడ్ లో. సో అది కూడా ఒకసారి అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. సో మనకి శబరిమలలో స్వామివారి ప్రసాదం అయితే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే లభిస్తుంది. అండ్ ఇక్కడ లడ్డు కూడా అవైలబుల్ గా అయితే ఉండడం జరుగుతుంది. ముందుగా ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ టెంపుల్ కి అయితే 2000 సంవత్సరాల చరిత్ర అయితే ఉండడం జరుగుతుందండి. సో మనం అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాం, అండ్ ఇక్కడైతే మురుగన్ టెంపుల్ అంటారు. స్వామివారు ఈ కొండ పైన వెలవడానికి ఒక చిన్న కథ అయితే ఉందండి. ఏమిటంటే, శివుడు పార్వతులు ఉంటారు కదా, సో వారి 2 కుమారులు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఒక జ్ఞాన ఫలం అయితే ఇస్తాము. సో ఈ జ్ఞాన ఫలం అనేది మీరు గెలుచుకోవాలి అంటే ఒక చిన్న పోటీ అయితే పెడతామని అయితే చెప్పడం జరుగుతుంది. సో సరే అని చెప్పేసి ఇద్దరు సిద్ధమైతే అవుతారనమాట. సో పోటీ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తారో ముందుగా, సో వారికైతే ఈ జ్ఞానఫలం ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తారు. ముందుగా మురుగన్ అయితే ఆయన యొక్క నెమలి వాహనం మయూర వాహనంపై అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుందండి. ఈలోపు గణపతి దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే తిరిగేసి, మీరే నాకు సర్వలోకాధిపతులు, మీ చుట్టూ తిరిగినట్లయితే సర్వం మొత్తం చూసినట్లే అని అయితే చెప్పడం జరుగుతుంది. అందుకే మనకి వినాయకుడిని జ్ఞానానికి మరియు మంచికి ప్రతీకగా అయితే చూస్తారు. సో మనం ఏ పని చేసే ముందైనా సరే వినాయకుడి యొక్క ఆశీస్సులు అయితే తీసుకుంటాం కదా. సో అలా చెప్పి వినాయకుడు జ్ఞాన ఫలాన్ని అయితే పొందడం జరుగుతుంది. సో ఇది తెలిసిన మురుగన్ సైలెంట్ గా అయితే ఉండడు కదా తల్లిదండ్రుల మీద కోపంతో. సో ఒక పావురపు కొండపైకి అయితే వెళ్లి అలగడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం కదా, అదే పావురపు కొండ. ఈ కొండ అయితే 150 అడుగుల ఎత్తులో అయితే టెంపుల్ అయితే మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ అయితే 3 ways లో అయితే మనం వెళ్ళొచ్చు. ఒకటి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో స్టెప్స్ ద్వారా వెళ్ళినట్లయితే 700 నుంచి 800 మెట్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 80 మండపాలు అయితే మనం చూడొచ్చండి. సో చూస్తున్నారు కదా మనకి ఫ్రంట్ లో, అలాంటి మండపాలు 80 అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ వినాయకుడి లిఫ్ట్ మరియు రోప్వే ద్వారా కూడా కొండపైకి అయితే వెళ్ళొచ్చు. సో దీనికైతే 50 to 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ రష్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. సో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం కంపల్సరీగా నడిచి అయితే వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ రిటర్న్ లో వచ్చేటప్పుడు అయితే మీకు అక్కడ ఉన్న రష్ ని బట్టి మీరైతే ప్లాన్ చేసుకోండి, లిఫ్ట్ ద్వారా రావాలా రోప్ వే ద్వారా రావాలా అని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న విగ్రహం అయితే మూలవ రూపంలో అయితే ఉండడం జరుగుతుందండి. అంటే ఇది 9 రకాల
జేడి కళ్ళతో అయితే తయారు చేయబడింది. అంటే 9 రకాల పాయిజనస్ అండ్ నాన్ పాయిజనస్ ఆకులతో అయితే తయారు చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా దీన్ని నవరత్న పారాయణం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. 9 అంటే నవరత్న. ఈ దేవాలయం అయితే మనకి దిండిగల్ డిస్టిక్ లో అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇన్ కేస్ మదురైకి డైరెక్ట్ గా ట్రైన్స్ అవైలబుల్ అయినట్లయితే మీరు దిండిగల్కి వచ్చి అక్కడ నుంచి కూడా రావడం అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ట్రైన్ నుంచి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ బస్ కి వచ్చే వాళ్ళ కోసం అయితే బస్ కి వచ్చే వాళ్ళు ఎంజీఆర్ బస్ స్టాండ్ ఉంటుందండి మదురైలో. సో అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మనకి అరకోణంకి ఒక 10 to 15 minutes వేరే బస్ స్టాండ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ బస్ స్టాండ్ నుంచి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా, డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి పళని వరకు. సో మనం చూపించాం కదా స్టార్టింగ్ లోనే బస్ స్టేషన్. సో అక్కడ నుంచి ఒక 1 kilometer వాకబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ వేస్ లో పళనికి అయితే ఇలా రీచ్ అవ్వచ్చండి. అరుపడై వీడు అంటే మురుగన్ కు ఉన్న 6 విశిష్టమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. సో నేనైతే చాలా మంది దగ్గర విన్నాను, ఎవరైతే శబరిమల వెళ్ళేసి వస్తూ ఉంటారో సో రిటర్న్ లో కానీ వెళ్ళేటప్పుడు కానీ డెఫినెట్ గా పళని అయితే విజిట్ చేస్తారని చెప్పేసి నేనైతే వినడం జరిగిందండి. నేను వెళ్ళిన రోజు కూడా చాలా మంది స్వామాలు వేసుకుంటారు కదా, సో వాళ్ళు కూడా అయితే ఈ టెంపుల్ విజిట్ చేయడం అయితే జరిగింది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటి అంటే భక్తులు కావడి ఎత్తి కొండపైకి అయితే తీసుకొని వెళ్తారండి. అంతేకాకుండా ఇక్కడ తేనె, పాలు మరియు పన్నీరుతో అయితే స్వామివారికి అభిషేకం అయితే జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రే చేయడం వల్ల అనారోగ్య సమస్యలు మరియు మనోవేదనకి గురైన కొన్ని సమస్యలు అయితే నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో టెంపుల్ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి పైన అయితే. బట్ ఇక్కడికి వచ్చే వేలో సో కొంచెం స్కామ్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో అదొక్కటి మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇన్ కేస్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే ఓకే, సింగిల్ గా వచ్చినట్లయితే వాళ్ళైతే డెఫినెట్ గా బెదిరించడానికి అయితే ప్రయత్నిస్తారు. సో అక్కడ బ్యారిగేట్స్ ఉంటాయండి. ఆ బ్యారిగేట్స్ దగ్గర ఒక పర్సన్ కూర్చుంటాడు అండ్ షాప్ లో ఒక పర్సన్ కూర్చుంటాడు. బ్యారిగేట్స్ దగ్గర పర్సన్ చెప్పగానే మనం ఏంటంటే నిజమని అయితే నమ్మేయడం జరుగుతుంది. ఇంకా షాప్ లోకి వెళ్లి చేసేదేం లేక అక్కడ స్లిప్పర్స్ పెట్టేసుకుని వాళ్ళు ఇచ్చిని తీసుకొని రావాలి. లేదంటే వాళ్ళు గొడవకి రెడీగా అయితే ఉంటారండి. సో మనం వచ్చింది ఆలయం దర్శించుకోవడానికి కాబట్టి సో ఎలాంటిది గొడవలు అవేమీ పట్టించుకోకుండా మనమైతే 350 రూపీస్ ఛార్జ్ చేశారు కదా. సో నేనైతే ఆ 350 కట్టేసి రావడం జరిగింది. సో అందుకోసమని కొంచెం కాన్షియస్ గా అయితే ఉండండి. నేనైతే కొంచెం టైర్డ్ అయిపోయి వచ్చేసాను. సో అందువల్ల వాళ్ళు చెప్తుంటే ఏం చెప్తే అది చేయడం అయితే జరిగింది. సో వాళ్ళతో వాదించే ఓపిక కూడా అయితే నాకు లేదు. అండ్ నేను టెంపుల్ పర్పస్ మీద వచ్చినప్పుడు ఎలాంటి గొడవలకి అయితే పెట్టుకోవాలని అయితే అనుకోను. సో అదైతే నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రిమైనింగ్ అంతా చాలా అంటే చాలా పాజిటివ్ గా అనిపించింది. అంతేకాకుండా పళని అంటే అర్థం ఏంటంటే ఫలమునయ అండి. సో ఫలమునయ అంటే ఫలం అని అర్థం. సో ఆ స్వామే ఫలం అనే చెప్పబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మురుగన్ స్వామిని అయితే దండయుధ పాణి అనే రూపంలో అయితే పూజించడం అయితే జరుగుతుంది. దండయుధ పాణి అంటే అర్థం ఏంటంటే దండం అంటే సాఫ్ట్ అని, అండ్ యుద్ధం అంటే యుద్ధానికి సంబంధించినది, అండ్ పాణి అంటే చేతిలో పట్టుకోబడినదని. సో స్వామివారు అయితే ఇక్కడ చేతిలో ఒక దండం పట్టుకొని మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. పురాణాల ప్రకారం దీనికి అర్థం ఏంటంటే స్వామివారు త్యాగానికి మరియు నిరాకారానికి ప్రతీకగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ విగ్రహం అనేది. అంతేకాకుండా మనం ఈ కొండ దిగేటప్పుడు అయితే మనకి విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో మనకి సిటీ వ్యూ కూడా అయితే కనిపించడం జరుగుతుంది. అలాగే కాకుండా ఇలా 80 మండపాస్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ప్రతి మండపా దగ్గర ఒక చిన్న టెంపుల్ అయితే ఉండడం జరుగుతుందండి. సో వెళ్ళేటప్పుడు కానీ మీకు కుదిరినట్లయితే పైకి వెళ్ళేటప్పుడు మనకి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి అండ్ కిందకి దిగేటప్పుడు డిఫరెంట్ స్టెప్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఓన్లీ మండపాస్ మాత్రమే ఉండడం జరుగుతుంది, ఎలాంటి టెంపుల్స్ ఉండవు. తిరిగి వచ్చేటప్పుడు అయితే మనకి అన్ని టెంపుల్స్ అయితే మండపాస్ లో చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి అయితే చూపించడానికి కూడా ప్రయత్నిస్తాను. చూస్తున్నారు కదా. సో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి టెంపుల్ దగ్గర నేను చూసిన వరకు నెమలిని అయితే పెట్టడం అయితే జరుగుతుంది బయట. సో నేను చాలా టెంపుల్స్ దగ్గర గమనించాను. అండ్ బయట ఎంట్రన్స్ లోనే చాలా పెద్ద నెమలి అయితే ఉండడం జరుగుతుంది, మయూరి. సో అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో దీన్ని అయితే అసలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటైతే దర్శనం చేసుకొని వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఎవరైతే 2 days ప్లాన్ చేసుకోవాలనుకుంటారో సో ఎర్లీ మార్నింగ్ అయితే మదురై వచ్చేలా అయితే చూసుకోండి. సో మదురై నుంచి పళనికి అయితే వచ్చేయండి. పళనిలో ఈవినింగ్ వరకు అయితే మనకి సరిపోతుంది. సో పళని నుంచి కోయంబత్తూర్ వెళ్ళిపోయి కోయంబత్తూర్లో అయితే స్టే అనేది ప్లాన్ చేసుకోండి. సో అక్కడ స్టే ఉన్నట్లయితే నెక్స్ట్ డే మీరు
ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోయి ఫుల్ డే మొత్తం అక్కడైతే మీరైతే మీ డేని స్పెండ్ చేయొచ్చు. అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో అయితే కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ మొత్తం అయితే చూపించడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ లైట్ షో వరకు అయితే నేను డే అయితే స్పెండ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఏమేమి చూడొచ్చు, ఏమేమి చేయొచ్చు అనేది కూడా చూపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కుమారస్వామి యొక్క ఫొటోస్ కానీ చాలా అయితే చాలా ఉండడం జరుగుతుంది. అండ్ లోకల్ షాపింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇక్కడంతా బాగానే ఉంది. బట్ ఆ ఎంట్రన్స్లోనే కొంచెం మీరైతే కాన్షియస్గా అయితే ఉండడానికి అయితే ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ టెంపుల్ యొక్క స్పెషల్ డేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి డిసెంబర్ అండ్ జనవరిలో అయితే థై పండుగ అయితే చేయడం జరుగుతుంది. దీనినే థై పూసం పండుగ అని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ పండుగ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా అయితే చేయడం జరుగుతుందండి. సో ఈ పండుగలో భక్తులు కావలి ఎత్తుకొని కత్తులు పట్టుకొని ఒళ్ళంతా కొట్టుకుంటూ కొండపైకి అయితే చేరడం జరుగుతుంది. సో ఈ పండుగ అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అండ్ రష్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అండ్ దర్శనం టైమింగ్స్ వచ్చేసరికి నేను స్పెషల్ దర్శనంకి అయితే వెళ్ళడం జరిగిందండి 100 రూపీస్ టికెట్కి. సో నాకైతే ఒక 10 minutesలోనే దర్శనం అయితే పూర్తి అవ్వడం జరిగింది. ఇన్ కేస్ మీరు నార్మల్ దర్శనంకి వెళ్ళాలి అనుకున్నట్లయితే సో ఒక 2 compartments అయితే ఉంటాయి. సో ఆ 2 compartmentsలో వెయిట్ చేయించి పంపించడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక 1 or 2 hours కూడా ఫినిష్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది దర్శనం గురించి అప్డేట్. అండ్ ఇంకా ఇక్కడ మనకి నార్మల్గా టెంపుల్స్ దగ్గర ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి. అండ్ అంతేకాకుండా కుమారస్వామి ఆయుధం ఉంటుంది కదా, సో అవి అయితే చాలా చిన్న చిన్నవే, చూడడానికి చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. సో ఇన్ కేస్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే వాటిని అయితే ఒకసారి చూడండి, నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇక్కడ ప్రసాదాల విషయానికి వచ్చినట్లయితే చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉండడం జరిగిందండి. సో అవి కూడా ఎవరైనా వచ్చినట్లయితే ఒకసారి చూడండి. అంతేకాకుండా మనకి ఎంట్రన్స్ లోనే ఒక టెంపుల్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ టెంపుల్ లోపల నుంచే మనం అయితే ఇటుకి రాగలం అనమాట. సో ఫస్ట్ అయితే ఆ టెంపుల్ యొక్క దర్శనం అయితే చేసుకోండి. అండ్ ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మనం లోపలికి వచ్చినట్లయితే మనకు కొండ మీదకైతే దారి అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ రోప్ వేగ్ కానీ లేదా లిఫ్ట్ ద్వారా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇక్కడ కొంతమంది ఉంటారు. సో వాళ్ళని అడిగినట్లయితే మనకి చూపిస్తున్నాను కదా ఈ వేలో వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ లో స్కామ్ అన్నాను కదా, ఆ స్కామ్ మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు రోప్ అవైలబుల్ ఉంటుంది, స్పెషల్ దర్శనం మనం దగ్గరుండి చేస్తామంటారు. సో అదైతే నమ్మేసి నేనైతే వాళ్ళకి 350 ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు వచ్చేసి ఒక బ్యారిగేడ్స్ అన్నాను కదా ఎక్కడైతే నిలబడేసి సో ఈ టెంపుల్లోకి వెళ్ళు, అక్కడ నుంచి పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది, వెళ్ళేటప్పుడు అయితే రష్ ఉంటుంది, సో వచ్చేటప్పుడు అయితే రోప్ వేకి వచ్చాయని చెప్పారు. బట్ మనకైతే టికెట్స్ ఎలాంటివి ఇవ్వరు. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే మనకి కొత్తగానే అనిపిస్తుంది, రోప్ వేకి టికెట్ అయితే తీసుకోమని అడుగుతారు. సో చేయగలిగింది ఏమీ లేదు. ఇన్ కేస్ మనం కిందకు వచ్చి అడుగుదాం అనుకుంటే అక్కడ ఆ పర్సన్ ఉండడు, వేరే పర్సన్ అయితే ఆ సీట్ లో అయితే కూర్చొని ఉండడం జరుగుతుంది. సో ఇలా అయితే స్కామ్ కి అయితే గురవుతారనమాట. సో ఇది ఒక్కటి కాన్షియస్ గా అయితే ఉండండి. సో నేను మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కనిపిస్తున్న ఈ ఎల్లో బిల్డింగ్ దగ్గర అయితే అస్సలు ఆగడానికి అయితే ప్రయత్నించద్దు. సో మీరు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే డైరెక్ట్ గా వచ్చేసండి. సో ఇక్కడే నాకు బ్యారిగేడ్స్ పెట్టేసి చెప్పడం అయితే జరిగింది. సో కొంచెం ముందుకు వచ్చినట్లయితే పోలీసులు అయితే ఉండడం జరిగింది. సో చూస్తున్నారు కదా బ్యారిగేడ్ కూడా కనిపిస్తుంది. సో దాని ఆపోజిట్ లోనే వాళ్ళ షాప్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఒకసారి అయితే అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. మనకి రైట్ సైడ్ పానీపూరి బండిలా కనిపిస్తుంది కదండి, సో దాని ముందే వాళ్ళ షాప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం చూసుకోవచ్చు ముందు బ్రిడ్జ్ లా ఉంది. సో ఆ బ్రిడ్జ్ ఎండ్ అవగానే మనకి ఎల్లో బిల్డింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వీళ్ళు బ్యారిగేడ్స్ పెట్టేసి ఇక్కడ ఒక టోల్ పర్సన్ అయితే ఉంటాడు. సో అతను వెహికల్స్ కి పార్కింగ్ టికెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పర్సనే చెప్పడం అయితే జరిగింది. సో ఆ షాప్ లోకి వెళ్ళి అక్కడ చెప్పులు ఇప్పేయాలి, లోపలికి కలవలేదని చెప్పేసి. సో ఇంకేం చేస్తాము, తన దగ్గర టికెట్స్ ఉన్నాయి అండ్ అన్ని నమ్మేస్తాం అనమాట. సో అదైతే చేయొద్దు. సో ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చూపించడానికి ప్రయత్నిస్తాను. ఒకసారి అయితే టెంపుల్ వ్యూ చూడండి. అండ్ మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను. ఎంత లాంగ్ అని ఉండేది, మీరు నడవగలరా లేదా అనేది కూడా మీకైతే ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మనమైతే ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్ళి సో చూస్తున్నారు కదా టెంపుల్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సో కొండ మీద నుంచి చూసినట్లయితే సిటీ వ్యూ కూడా అయితే చాలా అంటే చాలా బాగా కనిపించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా పళనిలో మరొక కొన్ని టెంపుల్స్ కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్లయితే విజిట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. టెంపుల్ దానికి ముందే కొలం లాగా ఒక చిన్న చెరువు అయితే ఉండడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, సో ఈ చెరువు క్రాస్ చేసినట్లయితే మనకి బస్ స్టాండ్, ఇటు సైడ్కి వచ్చినట్లయితే మనకి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇనిషియల్గా అయితే ఈ వీడియో ఒక 5 minutesలో చేసేద్దాం అనుకున్నాను, బట్ ఫుటేజ్ ఉండడం వల్ల కొంచెం పెద్దదిగా అయితే చేయడం జరిగింది. సో ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, అస్సలు అయితే మిస్ అవ్వద్దు. నెక్స్ట్ నుంచి వీడియోస్ అయితే క్రేజీ అయితే ఉండబోతున్నాయి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.